మన
హెడ్ బై చీఫ్ గెస్ట్ వాసవి డైమండ్ స్టార్ కేసీజీఎం కాటా సుదర్శన్ గారిని చేయించవలసిందిగా కోరుచున్నాం. కొంచెం వివరిస్తాను, అందరూ శ్రద్ధగా వినండి. మాజీ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వాసవి డైమండ్ స్టార్ కేసీఎం పి సుదర్శన్ గారు అంతర్జాతీయ అధ్యక్షులు 2022లో చేశారు. 1960లో గోదావరి నది ఒడ్డున నీలా గ్రామంలో పాత సాంబయ్య గారు మరియు రత్నమ్మ గారుగా ముద్దుబిడిగా జన్మించారు. వీరు బాల్యం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి LLBAగా పట్టుబద్దులయ్యారు. 1997లో వాసవి క్లబ్లోకి ప్రవేశించిన వాసవ్యన్ సుదర్శన్ 2.5 దశాబ్దాల నుంచి నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. వాసవి క్లబ్లోకి చార్టర్ సెక్రటరీగా ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి 2019లో వాసవి క్లబ్ బోధనలో 97లో వాసవి సాలికే ప్రకాష్ రావు గారు గవర్నర్ గారు ఉన్నప్పుడు కొత్త క్లబ్లు ప్రారంభించడంలో చేపట్టిన రికార్డులు ఆ ఏడాది మన సంస్థలో మొట్టమొదటి స్వర్ణ పథకం పొందారు. వదిలిపెట్టుకొని మన ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ట్రెజరర్లు, క్లబ్ వాళ్ళు ప్రతి ఒక క్యాండిడేట్స్ ప్రోగ్రాంలు అన్నీ కంప్లీట్ చేస్తున్నారు. వారికి మన ప్రత్యేక ధన్యవాదములు. క్యాండిడేట్స్ ప్రోగ్రాంలు అన్నీ కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యార్థులు నేర్పిన గురువులకు, నన్ను ఈ గవర్నర్ స్థానంలో ఉంచిన మన ఆత్మీయ వాసవి మత బుద్ధులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వాసవి క్లబ్ అను సువిశాల రాజ్యం యొక్క విలువలు, గొప్పతనాన్ని దినదినాభివృద్ధి చేస్తూ తరతరాలకి సేవా దృక్పథాన్ని పెంపొందిస్తూ ప్రతి సంవత్సరం మన డిస్టిక్ V105Aని ప్రథమ స్థానంలో నడిపించిన నా సహచరులు, మిత్రులు, మన పాస్ట్ గవర్నర్స్, మన ఆర్సీలు, జడ్సీలు అందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను. ఈనాటి 2వ కేబినెట్ సమావేశానికి మా విన్నపాన్ని స్వీకరించి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి చిరగని చిరునవ్వుకి చిరునామా మన అన్న పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాత సురేషన్ అన్న గారికి, అలాగే స్పెషల్ అతిథిగా మన జిల్లా అభివృద్ధికి అండగా ఉండే మన అన్న ఐతరాములు గారికి హృదయపూర్వక నమస్కారాలు. చేతికి గాజులందం. ఈ సభా ప్రాంగణానికి మన వాసవి సోదరుమణులే అందం. మీరు లేకుంటే ఈ సభకు అందమే లేదు. ఈ సంవత్సరం మన డిస్ట్రిక్ట్ 105A మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఒక డిస్ట్రిక్ట్ కాదు, ఒక బ్రాండ్ అని ఎందుకు 10 ఫస్ట్ ప్లేస్లో ఇంకా ఎన్నో రికార్డు సృష్టించి ముఖ్య అతిథి సమావేశంలో ఐజీపీ మీటింగ్లో మన డిస్ట్రిక్ట్ ఐజీపీలో ఆపడుతుంటే అందరికీ వచ్చాయి. ముందుకు చూసుకోవడానికి కారణమైన మన డిస్ట్రిక్ట్ మెయిన్ పిల్లర్స్, పాస్ట్ గవర్నర్లు, ఆర్సీలు, జడ్సీలు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, జిల్లా నాయకులు వీర కృషి మోటివేషన్తోనే మన యాదగిరిగుట్ట ప్రాంతాల్లో, సురేంద్రపురి ప్రాంతాల్లో జరుపుకుంటున్నాం కాబట్టి ఆనవాయితీగా ఇక్కడ లోకల్ 104 మా వాసవి వ్యాధాలు ఈ రోజు ఫ్రెండ్షిప్లోకి ఆదేశానుసారము 3వ ప్రాజెక్టులను నిర్మాణించడం ఒక ఆనవాయితీగా ఈ ప్లాట్ఫామ్ మీద మాకు అవకాశం ఇచ్చినందుకు 105 సమావేశానికి
మాట్లాడి ఒక 5 years అంత క్యాపబుల్ ఉన్న జిల్లా. ఇంత పెద్ద జిల్లాకి, ఇంత పవర్ఫుల్ ఉన్న జిల్లాకి నరసింహులన్న ఏం చేస్తున్నబ్బా అనుకున్నా కానీ ఆయన చరిత్రను తిరిగి రాసేసారు. ఎందుకంటే సూపర్ సూపర్ అంటే నాకు తెలిసి మన తెలంగాణలో 14 క్లబ్బులు ఇచ్చిన ఏకైక జిల్లా ఇదే. 15 పోతున్నారు. జస్ట్ కాంపిటీషన్ ఏంటంటే 1010లు 1006 కూడా సేమ్ అన్ని క్లబ్లకు ఇచ్చారు. అది గ్రేట్, సూపర్. పిల్లల్ని మాకు ఊహించాము, ఆ విధంగా మంచి ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయనకు ఈయనకి ఏంటంటే ఒక గొప్ప విషయం ఏంటంటే ఈయన లోపల బయట ఒకటే రకంగా కనిపిస్తాడు కదా. లోపల ఒకటి పెట్టుకోవడం, బయట ఒకటి పెట్టుకోవడం కదా. ఓపెన్ హార్ట్ అంటున్నాడు. అలా దానికి కారణమైంది. అవునా అవునా కాదు? సుబోధ్ గారు అన్ని స్కూళ్ళలోకి వెళ్తున్నారు, క్లబ్లోకి వెళ్తున్నారు. మీరు ఎన్ని 3 స్కూల్ చేస్తున్నారా? 5 స్కూల్స్ చేయండి, ఇంకొక 3 క్లబ్బులు చేయండి కంపల్సరీ. ప్రతి క్లబ్కి వెళ్ళి మీ జిల్లాలో అయిన స్కూల్ అయితే వేరే జిల్లాలో అని చెప్పాము. జయవాసవి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, ఆశయం ఉంటుంది. అలాగే మన గవర్నర్ గారికి ఒక ఆశ ఉంది, ఒక ఆశయం ఉంది. వారి ఆశ ఏంటంటే మన ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పాత సుదర్శన్ గారి నేతృత్వంలో ఈ ఆగస్టు నెలలో 100 మోటివేషన్ క్లాసులు ఇవ్వాలి, మన డిస్టిక్లో ఉన్న అందరి ట్రైనర్సే ఇప్పించాలనేది ఆయన ఆశయం. సో ఆయన ఆశయం నెరవేరాలంటే మేమందరం కృషి చేయాలి. దానికి సంబంధించిన బ్యానర్ ఇప్పుడు మన ట్రైనింగ్ కమిటీ చైర్మన్ గారి చేత కాబట్టి దయచేసి మీ స్కూల్లో అంటే మేము చెప్తే వినట్లేదు, వాళ్ళకి ఎక్కట్లేదు అని అంటారు కదా. వీళ్ళందరూ మంచి ట్రైనింగ్ ఇచ్చాం, ఎలా వాళ్ళని డిఫరెంట్ డేట్స్ కాకుండా ఒకే రోజు పెడితే బాగుంటుందండి. ఆ సజెషన్ డేట్స్ ఉపయోగించుకోండి. వాడు వీలు కాకపోతే సిటీలో ఒక రోజు, సిద్దిపేటలో ఒక రోజు అట్లా పెట్టండి. సో వీ కెన్ మనం కదా, ఆ మనంతో పాటు విద్యా వికాసం, విద్యార్థులను మనం విజయవంతులు చేయాలంటే మేము ఈ మంత్. థ్యాంక్ యూ. వీళ్ళందరూ 22 స్టార్ క్లబ్ ప్రెసిడెంట్స్. కూడా ప్రెసిడెంట్. పర్సనల్గా ఇస్తున్నాయి. ఏదో ఒక మంచి చేస్తున్నాం పెట్టాలి. ఒక మంచి జిల్లాలో ఉత్సాహంగా ప్రతి సంవత్సరం ఇది ఒకటి సంవత్సరం కాదు. ఇప్పుడు గంపసీలు వెకే ఉన్నారు వచ్చేవారు. వనితా సంగారెడ్డి బ్రేక్ఫాస్ట్ బాగుంది.
మరి ఇంటర్నేషనల్ ఫాస్ట్ అంటే అందరికన్నా నేను చాలా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ నేనే వచ్చిన, సెకండ్ క్యాబినెట్ మీటింగ్ మన గెస్ట్ ఆఫ్ ఆనర్ వచ్చింది నేను ఇవాళ. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ మన నరసింహ గారు బిహెచ్ఎల్ పెట్టిండ్రు. మరి ఇప్పుడు ఇవాళ ఇక్కడ పెట్టడానికి వాళ్ళు చాలా భయపడేవారంటే ఆయన ఏమన్నా భయపట్టించుకున్నాడు. అది ఉంటే మరి సుమారు స్వర్ణగిరి, మన స్వర్ణగిరి అధినేత రామారావు గారు, ఇది ఏమైందంటే సురేంద్రపురి స్వర్ణగిరి ఇది ఒక బిడ్డ అయిపోయింది అన్నట్టు. ఈ పక్కన పోతే వల్ల బంగారు శివలింగం పెళ్లి. ఇప్పుడు మా దగ్గర ఎట్లయిపోయిందంటే సాయంత్రం వస్తున్నారు, మా దగ్గర రూమ్ తీసుకుంటున్నారు. సర్వసాధారణంగా రాజు కూడా ఎప్పుడంటే తాతకు స్టార్ట్ చేస్తే మనం కంప్లీట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ రామారావు గారు వారు స్టార్ట్ చేసి వారి పీరియడ్లో ఒక 6 సంవత్సరాలలో సుమారు మనం ఊహించినంత రీతిలో ఖర్చు పెట్టి మరి ఈరోజు స్వర్ణగిరి గారి దేవాలయం మా సత్రానికి మా ఇలా సుదర్శన మొదలు ఆడేసాడు. వాసక్ల గురించి ఏం మాట్లాడు, సత్రం గురించి మాట్లాడమని. అవునా, వాసక్లపై చాలా ముఖ్యం కాబట్టి ఒక చరిత్రలో ఈరోజు ఎప్పుడు 1993 జనవరి 3వ తారీఖు నాడు మన ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. వీళ్ళు ఎంతమంది చెప్పండి, ఇది తెలుసుకొని చేయలేవట్టండి. 1993 జనవరి 3వ తారీఖు నాడు భారతీయ విద్యాభవన్లో 6 క్లబ్లతో స్టార్ట్ అయింది ఆర్గనైజేషన్ హైదరాబాద్లో. ఎవరు చేయలేమంటున్నారంటే ఎవరు తెలియదు చరిత్ర. అవునా, అప్పటికి 6 క్లబ్లు మన వాసే క్లబ్లో. హైదరాబాద్లో మేమంతా కూడా అప్పుడు ఆలోచన చేసి వాసే క్లబ్ ఆల్ ఇండియా అసోసియేషన్ వాసే క్లబ్ పెట్టిన రోజు చాలా వ్యంగ్యంగా వికారంగా మాట్లాడుతున్నట్టు. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ దాటిగా ఏదో 6 క్లబ్లతో ఆర్గనైజేషన్ పెడతారట, వీళ్ళేమో స్టార్ట్ చేస్తారట, వీళ్ళు ఏదో పదవుల గురించి చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని బాగా ఆ రోజు ఇన్సల్ట్గా మాట్లాడు కొంతమంది. మరి భారతీయ విద్యాభవన్లో 93 జనవరి 3వ తారీఖు నాడు రోషే గారి ఆధ్వర్యం లోపల ఫస్ట్ గవర్నర్ మన గట్టు వీరేశ గారి నాయకత్వంలో మనకు స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఫస్ట్ హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో పుట్టినటువంటి ఒక వ్యవస్థ ఈరోజు ప్రపంచ దేశాలకి అవునా కదా. ఇంత మంచి ముచ్చట చెప్తే కదా సపోర్ట్ కొట్టే లేకపోతే క్లబ్ సిల్వర్ స్టార్ కూడా ఇచ్చారండి వాళ్ళు. సో ఇంకొక క్లబ్ సూపర్ స్టార్ క్లబ్ అయింది. సో మొత్తం ఒక సూపర్ స్టార్ క్లబ్, స్టార్ క్లబ్ అనే రీజన్ 1లో. సో మా వాళ్ళు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని ప్రోగ్రాంలు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. ఇంకా హైలైట్ ప్రోగ్రామ్స్ అంటే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కాకుండా మిగతా ప్రోగ్రాంలు కూడా చేస్తున్నారు. మంత్రి గోసేవ కార్యక్రమం, మంత్రి అన్నపూర్ణ పథకం చేసామండి కంటిన్యూషన్గా. సో రీజన్ వాళ్ళందరూ ఎవరిని మేము ఒక్కరోజు ఇవ్వండి అని అడగకుండానే అందరూ ముందరకు వచ్చి ప్రతిరోజు ఒక్కొక్కటి 1 డే మజ్జిగ డిస్ట్రిబ్యూషన్కి పార్టిసిపేట్ చేసి అందరూ చేశారు. సో మా రీజియన్ నుంచి డిస్టిక్ కావాల్సిన అవసరాలన్నింటినీ మా తరఫున మేము ఒక పిల్లర్గా నిలబడి గవర్నర్ గారికి సహాయ సహకారాలు అందించాము. సో ఇక ఒక హైలైట్ పాయింట్ మా నాగమహేశ్వరరావు గారు మాట్లాడతానన్నారు. ఇప్పటివరకు మన జిల్లాలో గోశాలని నిర్మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. మా నవనిర్మాణ కపుల్స్ గ్రూప్ నుంచి శ్రీధర్ గుప్తా గారు వీరు ఒక గోశాలను నిర్మించేటువంటి ఆలోచన చేశారు. అది వాసవి క్లబ్ తరపు నుంచి నవనిర్మాణ కపుల్స్ నుంచి స్పాన్సర్ చేస్తున్నాము. దాతల సహకారంతో రామచంద్రాపురం వాసవి ఆలయంలో వాళ్ళు మాకు కావాల్సినటువంటి స్థలము ప్లస్ మాకు కావాల్సినటువంటి కొన్ని సౌకర్యాలు సమకూర్చారు. దాంట్లో ఉన్న విశిష్టత ఏంటంటే ఓన్లీ గోశాల అందరూ నిర్మిస్తున్నాము. కానీ ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి విషయం విన్నాక గోశాలలో గరుకు స్తంభాలు వేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది, మన పితృదేవతలకి సంబంధించినటువంటి కార్యక్రమం అని చెప్పడం జరిగింది. మేము ఒకటే అనుకున్నాము గరుకు స్తంభం, అది ఇప్పుడు 2 అయినాయి. 2 గరుకు స్తంభాలని మేము ఆ గోశాలలో రేపు ఈ శ్రావణ మాసంలో మన ఇంటర్నేషనల్ అతిథులు వాళ్ళందరినీ ప్రతి క్లబ్ని యాక్టివేట్ చేసి వాసవి క్లబ్ రీజన్ 2లో 6 క్లబ్బులు డాన్ టు డస్క్లో 4,500 చొప్పున బీసీఐ కాంపెన్సేషన్ మరియు బీసీఐ నుంచి బిల్స్ పొందడానికి అర్హత సాధించాము. 490 మెంబర్స్. మేము ఈ సంవత్సరము 11 పీసీజీఎఫ్ ఇచ్చాము, ఇంకా 10 పరిస్థితిలో ఉన్నాయి. నూక సంపత్ కుమార్ గారు, చకిలం రవి, అర్రపల్లి హరికిరణ్, తర్వాత మరియాల వాణి గారు, మరియాల అనిత గారు, బెజగా కృష్ణమూర్తి గారు, రాజు గారు, ప్రసాద్ గారు, జగే గారు, శేఖర్ గారు, మీకు దొరికింది. ఇదంతా వీళ్ళ ఎందుకు అనేది 2 లక్షల అమౌంట్ తోటి ఖర్చు
ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేశాం మేము. మా డిస్టిక్లో జాయింట్ మనజా గారు రండి ఇంతల వరకు బాధ్యతతో చాలా ఘనంగా చేశాము. ఆ పాత్రలో కూడా మా గంపాసీరణ గారు కూడా మాకు సహకరించారు. గంపాసీరణ ప్రెసిడెంట్లకు ఘనంగా అని చెప్పాను. తర్వాత కూడా ప్రతి నెల నేను చెప్పగానే సీఎంఆర్ 100% సీఎంఆర్ పంపించారు. దాదాపు ఈ నెల కూడా ఒక 3 పంపించలేదు. మిగతా క్లబ్ ఎలిజిబుల్ అయ్యి వాళ్ళు 7,500 రూపాయలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి గజ్వేల్ క్లబ్ వారు ఒకే నెలలో 2 క్లబ్బులు కూడా ఇవ్వడము. జగే గారి శేఖర్ గారు కూడా చేయవలసిందిగా కోరుతున్నాం. కార్ నంబర్ 4817 ఎవరు కారో వాళ్ళు దయచేసి పార్కింగ్ లో షిఫ్ట్. ఎవరిదో దయచేసి పార్కింగ్ ఏరియా నుండి తీయవలసిందిగా కోరుతున్నాము. అది అడ్డంగా ఉంది. కార్ ఎవరిదో వాళ్ళు దయచేసి చూడండమ్మా, రెడీ చూడండి. రీజియన్ చైర్మన్ అర్గుల ప్రకాష్ రావు గారు అండి. నాకు 5 క్లబ్ సీనియర్ సిటిజన్స్ అండి, సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్స్. వాళ్ళు డాట్ టు డస్క్ లో కంప్లీట్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ చేశారు. మంత్లీ గోసేవ, తర్వాత అన్నదానము, గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చేస్తున్నారు. తర్వాత ఒక అమ్మాయికి 33,000 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చాము. ఇంకో 5గురికి స్కాలర్షిప్ 5,000 చొప్పున 25,000 ఇచ్చామండి. దానికి కొడతాల లక్ష్మణరావు గారిని డబ్బు స్పాన్సర్ చేశారండి. తర్వాత సౌభాగ్యం అండి ఇంకో క్లబ్, వాళ్ళు కూడా అన్ని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చేస్తున్నారు వాళ్ళు. తర్వాత మదర్స్ డే నాడు, ఉమెన్స్ డే నాడు 50 మంది జంటలకు 50 ఇయర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళకు 50 మందికి సన్మానం చేశారండి. దేవాలయం నిర్మాణం అయిందండి. మా వెంకటేశ్వర స్వామి కూడా వచ్చాడు. దీనికి అంతటికి కారణం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి సోదరులతోని, వాసవ్యంలతోని సంఘర్షణ, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ మోటివేషన్, చెయ్యాలనే తపన, ఎందుకు చేయలేమనేటువంటి ఆలోచన, ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళి మరి ఈరోజు అటువంటి అద్భుతమైనటువంటి ఆలయం అనేది ఆవిష్కరణమైంది. మరి ఆ భగవంతుడు తిరుపతిలో ఉన్న స్వామి అక్కడ అందరికీ దర్శనం ఇయ్యలేక మన దగ్గరికి కూడా వచ్చాడండి. ఆ స్వామి స్వయంగా మన అందరినీ కరుణించడానికి. మీరందరూ దర్శనం చేసుకొని మన దేవాలయాన్ని సందర్శించి అందరూ కూడా ఆ స్వామి కృపకు పాత్ర కావాలని మనసారా కోరుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ, జయ వాసవి. పోస్ట్ క్లబ్గా ఉండి 2023 సంవత్సరంలో డిస్కాన్ని నభూతో నభవిష్యత్తుగా ఐకాన్ లెవెల్లో మేము చేసాము. దానికి మేము ఎంతో గర్వపడుతున్నాము. ఒక మిర్చిది కావాలంటే పొద్దునే అయినా చాలు కదా నిండిపోయింది అంటారు. కాబట్టి అన్ని దానాల్లో కంటే ముఖ్యమైనటువంటి దానం అన్నదానం నేను సగర్వంగా చెప్తా. కాబట్టి నా 2 జోన్స్ వాళ్ళు ఆ యొక్క కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారు. ఇంకొకటి ఏమంటే ఈ డాట్ టు డస్ట్ కార్యక్రమం మనం చేసుకున్నాము. ఈ డాట్ టు డస్ట్ కార్యక్రమంలో మన రీజియన్లో ఉన్న 10 క్లబ్లు కూడా 10 క్లబ్లకి 10 క్లబ్లు 7,500 రూపాయలకి ఎలిజిబిలిటీ సాధించాయి. కాబట్టి 7 కార్యక్రమాలు నిర్విరామంగా ఎటువంటి అలుపు లేకుండా ఒక్కరోజు 2 రోజుల ముందు ప్లాన్ చేసుకొని నేను చేయలేను అన్న క్లబ్ కూడా సాధించి 10 క్లబ్లో మన డాట్ టు డస్ట్ లో ఎలిజిబుల్ అయిపోయాయి. కాబట్టి ఇంకా పడుకుంటారు. వాసవి మాతాకి అన్న డాన్స్ డెస్క్ అన్నీ వచ్చి చేసినందుకు అక్కడ చూడు ఒకరికి రండి. అన్ని కంప్లీట్ జెర్సీ సురేష్ కు స్మైలింగ్ స్టార్ జోన్ 1 జోన్ 3 రేగుడి ప్రవీణ్ గుప్తా గారు, వారు కూడా ఎన్నికలయ్యారు. ఇది కూడా గోల్డ్ మెడల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మన ఆనందగిరి నిజాంపేట వాళ్ళు రీసెంట్గా అంగన్వాడీలో అసలు ఏ ఒక్క సౌకర్యం లేదు, వాళ్ళకి ఎటువంటి
కొన్ని ఈ పిల్లలకు వైట్ బోర్డ్ అందరికి చూడండి, క్రాస్ నిలబడండి సార్. ఇటు చూడాలండి అందరు రెడీ. మన గొప్ప శ్రీనివాస్ గారికి సత్కారం మన డిస్ట్రిక్ట్ మంత్రులపై తరఫున పుల్లూరు ప్రకాశ్ రెడీ. వన్ జీరో టూ. ఇచ్చిరా స్టార్ క్లబ్ 2 years కదా, 2 years మీ ఫోటో తీసారా? అప్డేట్స్ కోసం T6 టీవీ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.